హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ఇంట్రోలో చూసారు కదా, అలాంటి గాడ్ వీడియోస్ ఈజీగా జనరేట్ చేయొచ్చు. అది ఎలానో ఈరోజు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఒక 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు, మీరు కూడా ఇలాంటి గాడ్ వీడియోస్ ఈజీగా జనరేట్ చేయొచ్చు. అవేంటో చెప్తారండి. స్టెప్ 1 వచ్చేసరికి మనకి ప్రాంప్ట్ అనేది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంప్ట్ కావాలి అంటే మాత్రం మనం ChatGPT అనేది వెబ్సైట్ అనేది యూజ్ చేయాలి. సో ఫస్ట్ ChatGPT అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాంప్ట్, ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి కొన్ని ప్రాంప్ట్స్ కనబడుతున్నాయి. ఆ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఆ ప్రాంప్ట్స్ యూస్ చేసి మీరు డిఫరెంట్గా మీ ఓన్ క్రియేటివిటీ యూస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో కానీ అలా ఇమేజెస్ అనేవి జనరేట్ చేయండి. సో ఇది ChatGPT కదా. ఇప్పుడు ఇందులో ఒక ప్రాంప్ట్ ఉంది, ఇందులో చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాంప్ట్ చూసారా, లైక్ ఈ ప్రాంప్ట్ అనేది నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నెక్స్ట్ సెకండ్ టూల్ వచ్చేసరికి leonardo.ai. ఇది ఏంటంటే మనం ఈజీగా మన ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు, హై క్వాలిటీలో ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. సో leonardo.ai ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, సో 1 minute, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇమేజ్ క్రియేషన్ మీద ఆప్షన్ ఉంది కదా, ఇమేజ్ క్రియేషన్ మీద క్లిక్ చేసి, అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ ఉన్నాయి, లైక్ ఫ్లక్స్ దేవ్ అని, లైక్ ఆటో ప్రాంప్ట్, లైక్ నెక్స్ట్ డైనమిక్, అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ప్రాంప్ట్ తీసేసి ఇక్కడ నా ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. సో ఓకే ఫైన్. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ థింగ్ ఇక్కడ మోడల్ అనేది ఎప్పుడు మీకు ఫ్లక్స్ దేవ్లోనే ఉండాలి. సో ఇట్ విల్ బి ఈజీ టు జనరేట్ మీకు ఇమేజెస్ అనమాట. చూసారు కదా. సో ప్రీవియస్గా మనం నేను ప్రీవియస్గా జనరేట్ చేసిన లైక్ గాడ్ వీడియోస్ కానీ లార్డ్ శివ ఈ వీడియోస్ ఎలా అయితే జనరేట్ చేశానో, సో ఇప్పుడు ఏంటంటే నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో ఆ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సో జనరేట్ మీద క్లిక్ చేయండి. లైక్ పర్ డే మీకు వచ్చేసరికి 150 క్రెడిట్స్ అనేది వస్తుంది ఈజీగా. అవి యూజ్ చేసుకొని మీరు ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఎలాంటి ఇమేజెస్ అనేవి జనరేట్ అయినాయో. సో ఇలాంటి ఈజీ ఇమేజ్ అనేది మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క ప్రతి ఒక్క ఇమేజ్ని మనం వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలి. అది ఎలా అంటే దీనికి ఒక టూల్ ఉంది, అది ఏంటో కాదు, క్లింగ్ AI. సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ AI వీడియోస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ AI వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ టు వీడియో, మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ప్రాంప్ట్ ఆప్షనల్ ఉంది కదా. సో మనం ఇస్తేనే చాలా బెటర్, ఎందుకంటే మనకి ఎలాంటి బాడీ మూవ్మెంట్ కావాలి, ఎలాంటి టైప్ ఆఫ్ మూవ్మెంట్ కావాలో మనం ఈజీగా మెన్షన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నానంటే, సో ఇక్కడ 2 పర్సన్స్ లైక్ లార్డ్ శివ అండ్ పార్వతి హ్యాండ్స్ పట్టుకొని ఉన్నారు కదా. సో నేను ఏం చేస్తున్నాను అంటే దే వాకింగ్, అంటే నాకు ముందుగా నడుస్తున్నట్టు నాకు ఆ మూమెంట్ అనేది కావాలి. సో నేను అక్కడ ప్రాంప్ట్ ఇస్తాను, బోత్ ఆర్ వాకింగ్ టువర్డ్స్ కెమెరా విత్ హోల్డింగ్ హ్యాండ్స్. సో ఇది ఒక లైక్ 5 to 10 minutes టైం పడుతుంది, డిపెండ్స్ ఆన్ లైక్ ఒకవేళ మన ప్రో వర్షన్ లేదు కాబట్టి డైలీ మనకు ఒక 166 క్రెడిట్స్ వస్తాయి దీనికి మాత్రం. సో ఒక్కొక్క వీడియో జనరేషన్కి 20 క్రెడిట్స్ ఉంటుంది. సో మీరు ఏంటంటే ఇప్పుడు 5 minutes పడుతుంది, ఒక్కొక్క దానికి ఒక 5 to 10 minutes పడుతుంది. సో అది జనరేట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్.